హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఈ ఎమ్మీగా గుమగుమలాడే క్రిస్పీగా ఉండే చికెన్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా? చూస్తుంటేనే మీకు నోరూరిపోతుందా? నాకైతే నీళ్ళు వచ్చేసాయండి నోట్లో నుంచి. లాలాజలం అయితే ఊరిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా నేనైతే టెంప్ట్ అయిపోయాను ఈ కర్రీ ఈ విధంగా చూడగానే. ఈ స్ట్రక్చర్ మాత్రం సూపర్గా వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. స్ట్రక్చర్ ఎలా వచ్చిందో టేస్ట్ కూడా అంతకంటే అద్భుతంగా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేనైతే ఉల్లిపాయ నిమ్మకాయ కాంబినేషన్తో ఈ విధంగా నిమ్మకాయ పిండేసుకొని నేను రైస్లో అయితే తిన్నాను. ఈ ఫ్రై అనేది మా పిల్లలైతే ఒట్టి పీసులే తీసుకొని తినేశారు. వాళ్ళు రైస్లో తినలేదు, చపాతీలో తినలేదు, ఒట్టి పీసులే తినేశారు. ఎందుకంటే అంత కమ్మగా ఉందండి, అంత మధురంగా ఉంది. అందుకోసం నేను నా రెసిపీని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మీరు ఒక ముద్ద తినేసేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? నేను దీనికోసం ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. తీసుకొని శుభ్రంగా 4-5 సార్లు కడుక్కున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసాను, ఒక స్పూన్ కారం వేసాను, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక స్పూన్ అండ్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారాలు అనేవి కొంచెం ఇప్పుడు తక్కువే వేసాను, మళ్ళీ మనము ఫ్రై చేసుకునేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు నేను మోయినంగా వేసాను. ఈ విధంగా బాగా చికెన్ అయితే బాగా ఒత్తుకుంటూ దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చే విధంగా ఇలా అదుముతూ బాగా మనం వేసిన ఉప్పు కారం మసాలా అనేది బాగా పట్టే వరకు ఇలా కలుపుకోవాలండి. మనము ఎంత బాగా మ్యాగ్నేట్ చేస్తామో ఫ్రై అనేది అంత క్రిస్పీగా, లోపల మెత్తగా, పై ముక్క గట్టిగా, లోపల మెత్తగా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తుంటేనే. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఒక అరగంట వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాము. ఒక అరగంట తర్వాత బయటకు తీసుకొని మనము ఫ్రై అయితే చేసుకుందాము. ఓకే గైస్, ఇంకా ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఫ్రై చేసేసుకుందామా? కడాయి పెట్టుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఫ్రై కాబట్టి. కర్రీకి ఇంత ఆయిల్ అవసరం లేదు మనకి. ఇది ఫ్రై కాబట్టి వేగాలి కదా చికెన్ ముక్క అనేది. అందుకు 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే తీసుకున్నాను. తర్వాత ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్క అనేది మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించవద్దు. ఈ విధంగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన దాంట్లోకి మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని తీసుకొని ఈ ఆయిల్లో వేసి ఈ విధంగా కలుపుకుంటూ డీప్ ఫ్రై అయితే చేయాలి. నేను కలుపుతున్నా కూడా ముక్కకు పెట్టిన మసాలా అనేది విడిపోలేదండి. ఆ మసాలా అనేది ముక్కకు అప్లై అయ్యే ఉంది. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వేయించుకుందాము. 10 నిమిషాల తర్వాత చూసారా, ఆల్మోస్ట్ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిందండి. ఇప్పుడు ఆయిల్లోనే ముక్క అనేది వేగుతుంది. నేను హై ఫ్లేమ్ అయితే పెట్టట్లేదు, మీడియం ఫ్లేమ్లో వేయిస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల యూజ్ ఏంటండి అంటే లోపల ముక్క అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది, పైన ముక్క అనేది క్రిస్పీగా రెడ్ కలర్లో వస్తుంది. ఇలా మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత చూసారు కదా కలర్ ఎంత బాగుందో. కలర్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఉప్పు, కారం రుచికి సరిపడినంత వేసుకోండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని, చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా 2 స్పూన్ల వరకు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చికెన్ మసాలా లేకపోతే ఇంకొక స్పూన్ వరకు ధనియాల పౌడర్ అయితే వేసుకోండి. ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసాను నేను. చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు చూస్తుంటేనే మీకు టెంప్టింగ్గా ఉందా? మీకేమో కానీ నాకైతే చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉందండి. లోపల ముక్క బాగా ఉడికిపోయింది, పైన క్రిస్పీగా వచ్చింది, బాగా రెడ్ కలర్లో ఉందండి చికెన్ మాత్రం. ఎంత ఈ చికెన్ క్వాంటిటీ అనేది మనము ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంతే అవుతుందండి. మనం ఫ్రై కదా కొంచెం తగ్గిపోతుందేమో అని ఏమీ ఉండదు, కాకపోతే దాంట్లో వాటర్ కంటెంటే కదా పోయేది. తర్వాత మనము కొత్తిమీర వేసుకొని ఒక అరచక్క నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా నిమ్మరసం అయితే
పిండుకుందాము. ఎందుకంటే నిమ్మరసం వేస్తే ఆ ఫ్లేవర్ వేరుంటుంది కదా. చూసారు కదా, ముక్క లోపల ఉడికింది, పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఎంత బాగుందో చూడడానికి కూడా. తింటుంటే కూడా అలాగే ఉంది. నేను ఆగలేక ఒక పీస్ అయితే టేస్ట్ అయితే చేసేసాను. ఇంకా ఆలస్యం ఎందుకండి, మనం టేస్ట్ అయితే చేసేద్దామా. ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని వేసేసుకోవాలి. అన్నట్టు మర్చిపోయానండి, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే ఆల్ బటన్ వస్తుంది. ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు అయితే చేరుతాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరము. వీడియోస్ చూస్తున్న వారు ఎవరైనా చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ గాయస్, కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు నచ్చితేనే ఇవ్వండి, నచ్చకపోతే డిస్లైక్ అన్నా ఇవ్వండి. ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేసి నా వీడియోస్లో ఏమన్నా లోటుపాట్లు ఉంటాయినా చెప్పండి. చెప్తే నేను వాటిని సెర్చ్ చేసుకుంటాను. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ అనేది ఈ మధ్య స్టార్ట్ చేశాను. కాబట్టి మీ సపోర్ట్, మీ సలహాలు కూడా నాకు ఎంతో అవసరమండి. ఈ విధంగా వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పీస్లు ఈ విధంగా కలుపుకుంటూ తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బా! ఏమి టేస్టు, ఏమి టేస్టు. అసలు టేస్ట్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇంకా నోట్లో పెట్టేసుకోవడం ఆలస్యం అండి. అలా ముక్క అనేది కరిగిపోతుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా వీడియోల కింద సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే ఆల్ బటన్ వస్తుంది. ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా సబ్స్క్రైబ్డ్ అని ఇక్కడ చూపిస్తున్నాం కదా, సబ్స్క్రైబ్ అని పడుతుంది. ఓకే ఫ్రెండ్స్.